ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో సభాపర్వం అండి. జరాసంధుని దగ్గరికి వీళ్ళు వచ్చారు. ఎవరు? అర్జునుడు, భీముడు, శ్రీకృష్ణుడు బ్రాహ్మణుల వేషంలో వచ్చారు. మెయిన్ ద్వారా కాకుండా వెనక ద్వారా నుంచి వచ్చారు. ఏంటయ్యా ఎలా వచ్చారు ఏంటి అన్నప్పుడు ఏం క్లారిటీ ఇచ్చారు? బాబు, మేము మీ మిత్రులం కాదు, ముందు డోర్ నుంచి రావడానికి, మేము నీ శత్రువులం అయ్యా, అందుకు వెనక డోర్ నుంచి వచ్చామన్నారు. కంటిన్యూషన్. బ్రాహ్మణులారా, మీతో నాకు యుద్ధ కారణం ఎంత ప్రయత్నించినా గుర్తు రావటం లేదు. ఎంత ఆలోచించినా నాకు మీకు మధ్య వైర కారణం తెలియటం లేదు. ఎంత ఆలోచించినా సరే నీకు మాకు శత్రుత్వం ఏమైనా గుర్తు రావట్లేదయ్యా అని చెప్పి అంటున్నాడు. బ్రాహ్మణులారా, నేను మీ పట్ల అపకారం చేయనప్పుడు మీకు నేను శత్రువుని ఎలా అవుతాను చెప్పండి? ఇది సత్పురుషుడు నియమేనా? ఇదేంటయ్యా వచ్చారు శత్రువు అంటున్నారు నన్ను? అరే, నీకు మాకు అసలు ఎప్పుడైనా గొడవ జరిగిందా? ఎక్కడ గొడవ ఏమి జరగకుండా ఏ రకంగా శత్రువులు అవుతాము? ఇది ఏ రకంగా సత్పురుషుల నియమం? మంచి వాళ్ళకి లక్షణమనేది. ధర్మానికి పీడ కలిగినప్పుడు తప్పక మనసునకు సంతాపం కలుగుతుంది. ధర్మజ్ఞుడైనటువంటి క్షత్రియుడు నిరపరాధి బాధించిన ధర్మానికి పీడ కలిగినప్పుడు తప్పక మనసునకు సంతాపం కలుగుతుంది. ధర్మజ్ఞుడైన క్షత్రియుడు నిరపరాధి పట్ల విపరీత ఆచరణ చేయడు. నిరపరాధులను బాధించిన మహారథుడైన క్షత్రియుడు ధనాన్ని ధర్మాన్ని పోగొట్టుకొని కష్టాన్ని పొందుతాడు. తన శ్రేయస్సుకు దూరం అవుతాడు. ఇది సత్యం. సజ్జన ధర్మాన్ని చక్కగా పాలించే వారికి ముల్లాకాలను క్షత్రియ ధర్మమే శ్రేష్టమైంది. ధర్మజ్ఞులు క్షత్రియులు ఇతర ధర్మాలను ప్రశంసించారు. నేను నా మనసును వశపరుచుకొని స్వధర్మ పాలన చేస్తున్నాను. ప్రజల పట్ల కూడా అపరాధిని కాను. అలాంటి నన్ను మీరెందుకు అపరాధిగా భావిస్తున్నారు? అప్పుడు శ్రీకృష్ణుడు అంటున్నాడు, మహాబాహు, మంచి కులంలో ఒకే ఒక్కడు ఆ వంశభారాన్ని మోస్తాడు. ఆ కుల రక్షణ అతనిపై ఆధారపడింది. అలాంటి మహాపురుషుని ఆజ్ఞానుసారం మేము నిన్ను శిక్షించడానికి వచ్చాం. నీచే భూలోక వాసులైన రాజేంద్రులందరూ బందీలుగా చేయబడ్డారు. అంత అపరాధం చేసినా నిన్ను నీవు నిరపరాధిగా భావించుకుంటున్నావు. శ్రేష్ఠుడైనటువంటి రాజు శ్రేష్ఠుడైనటువంటి ఇతర రాజులను ఎందుకు చంపాలి? ఆ రాజులను బంధించి రుద్రునికి కానుకగా సమర్పిస్తున్నావు. నువ్వు మంచోడివి అంటున్నావు, మిగతా రాజులను ఎందుకు బంధించావు? అండ్ ఇప్పుడు వారందరూ నువ్వు బలి చేయబోతూ ఉన్నావు, రుద్రునికి బలివ్వబోతూ ఉన్నావు. నీవు నీచే చేయబడ్డ పాపం అందరిపైన పడుతుంది. మేము ధర్మరక్షణలో పాలనలో సమర్థులం. దేవతలను పూజించడం కోసం మనుషులను వధించడం ఎక్కడా చూడలేదు. కళ్యాణకరుడైనటువంటి శంకరుని పూజించడానికి మనుషులను హింసించడం ఎందుకు? అరే, దేవతలను పూజించేవాడు మనుషులను వధించడం ఏంటి? ఇది మేము ఎక్కడ చూడలేదే బాబు. శివుడు అంటేనే మంగళకరం అనమాట. అటువంటి శివుడికి నువ్వు ఏ రకంగా ఇట్లా మనుషులను బలివ్వబోతున్నావు? నీ బుద్ధి నశించింది. నీవెలా క్షత్రియుడు అలాగే వారు క్షత్రియులు. వారిని పశువులుగా చేసి చంపుతున్నావు. నీ వంటి క్రూరుడు వేరొకడు లేడు. ఎవడు ఏ అవస్థల్లో ఏ కర్మలు చేస్తాడో వాడు ఆయా అవస్థలలో అలాంటి ఫలాలనే పొందుతాడు. నీవు నీ జాతి వారిని చంపే హంతకుడువు. మేము ఆపదలలో ఉన్న దీనులను రక్షించే శీలం కలవారం. సజాయితీలైన క్షత్రియుల అభివృద్ధిగా నిన్ను చంపడానికి ఇక్కడ వచ్చామన్నారు. క్షత్రియులలో నా వంటి వీరుడు వేరొకడు ఈ లోకంలో లేడని నీవు భావిస్తున్నావు. అది అంతా నీ బుద్ధి వలన ఏర్పడిన భ్రమ మాత్రమే. స్వాభిమాని అయినటువంటి రాజు ఎవరినైనా సరే అయిన వారిని తెలిసి చంపడానికి ప్రయత్నిస్తాడా? దీని ద్వారా అక్షయమైనటువంటి స్వర్గాన్ని దూరం చేసుకుంటాడా? స్వర్గప్రాప్తిగా యుద్ధమనే యజ్ఞంలో దీక్ష గాయకుని క్షత్రియులు తమకిష్టమైనటువంటి లోకాలను జయిస్తున్నారు. దీనిని నువ్వు తెలుసుకో. వేదాధ్యాయనం స్వర్గాన్ని ఇస్తుంది. పరోపకారం వల్ల కలిగినటువంటి కీర్తి స్వర్గాన్ని ఇస్తుంది. తపస్సు స్వర్గాన్ని స్థిరం చేస్తుంది. ఈ మూడింటి కంటే యుద్ధంలో మరణించడం ద్వారా స్వర్గాన్ని పొందడం క్షత్రియునికి ఉత్తమం. వేదాధ్యాయనం స్వర్గాన్ని ఇస్తుంది. పరోపకారం చేయడం వల్ల స్వర్గం వస్తుంది. తపస్సు స్వర్గాన్ని సిద్ధం చేస్తుంది. అయితే ఈ మూడింటి కన్నా యుద్ధంలో మరణించడం ద్వారానే స్వర్గం అనేది ఈజీగా లభిస్తుంది అంటారు. చూసారా, స్వర్గమో విజయమో వీర స్వర్గం అని చెప్పేసి ఇది అనమాట మీనింగ్. క్షత్రియునికి యుద్ధంలో మరణించడం ఇంద్రుని యొక్క వైజయంతి భవనంలో నివసించడంతో సమానం. ఇది ఎల్లప్పుడూ గుణాలతో నిండి ఉంటుంది. ఈ యుద్ధం ద్వారానే ఇంద్రుడు రాక్షసులను జయించి సర్వరక్షణం చేస్తున్నాడు. మాతో నీకు జరగబోయే యుద్ధం నీకు స్వర్గప్రాప్తికి కారణమవుతుంది. అటు యుద్ధం ఎవరికి చిక్కుతుంది? నా వద్ద చాలా సేన ఉంది అనే గర్వంతో మగధ సేనలతో లోకాన్ని జయించి ఇతర రాజులను అవమానింపవద్దు. ప్రతి మనుషుని యందు బల పరాక్రమణలు ఉన్నాయి. కొందరిలో నీతో సమానంగా ఉన్నాయి, కొందరిలో నీకు అధికంగా, కొందరికి నీతో సమానంగా తేజస్సు బల పరాక్రమం ఉన్నాయి, మరికొందరికి నీకంటే అధికంగా తేజస్సు ఉంది. ఎంతవరకు ఈ విషయాన్ని నీవు గుర్తింపవో అంతవరకు నీ గర్వం వృద్ధి చెందుతుంది. ఈ నీ గర్వం మా వంటి వారికి సహింపరానిది. అందుచే నీకు హితవు చెబుతున్నాను. మగధరాజా, నీవు నీ సమాన వీరుల పట్ల అభిమానాన్ని గర్వాన్ని విడిచిపెట్టు. ఈ గర్వంతో పుత్ర మంత్రి సేనా సహితంగా యమలోకానికి పోవద్దు. దండోద్భవుడు, కార్తవీర్యార్జునుడు, ఉత్తరుడు, బృహద్రుడు తమ కంటే ఉత్తములను అవమానించి సేనలతో సహా నశించిపోయారు. నీతో యుద్ధాన్ని కోరే మేము నిశ్చయంగా బ్రాహ్మణులమైతే కాము. నేను వసుదేవుని పుత్రుడైన హృషికేశుడును. వీరిరువురును పాండుపుత్రుడు భీమార్జునుడు.
నేను వీరిరువురి మామ కొడుకును, నీకు ప్రసిద్ధుడైనటువంటి శత్రును, నన్ను బాగా గుర్తించు. సో బాబు జరాసంధ, నేను కృష్ణున్నాయి బాబు, నీ శత్రువుని, ఆ కంసుని చంపింది నేనేరా నాయన చెప్పి గుర్తు చేస్తున్నాడు. మేము నిన్ను యుద్ధానికి ఆహ్వానిస్తున్నాం, నీవు రాజులందరినీ విడిచిపెట్టు లేదా యమలోకానికి పో. అప్పుడు జరాసంధుడు అంటున్నాడు, శ్రీకృష్ణ, నేను యుద్ధంలో జయించి రాజులందరినీ బందీలుగా చేశాను. నేను జయించిన శత్రు రాజు ఒక్కడైనా సరే ఇక్కడ లేడు. క్షత్రునికి ఇదే జీవితం నిర్మింపడి ధర్మబద్ధమైంది. పరాక్రమంతో శత్రువును వశపరుచుకొని వారితో స్వేచ్ఛగా ప్రవర్తించాలి. నేను క్షత్రియ నియమాలను గుర్తుంచుకొని పాటిస్తూ ఎల్లప్పుడూ దేవతల కొరకు బలిగా ఇచ్చే రాజులను కానుకగా తెచ్చి మీ భయంతో వారిని ఇప్పుడు ఎట్లు విడిచిపెడతాను? మీ సేన వ్యూహ నిర్మితమైనటువంటి నా సేనతో కానీ, నేను మీలో ఒకరితో కానీ, ఇద్దరితో కానీ, ముగ్గురితో కానీ, విడివిడిగా కానీ, కలిపి కానీ యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఇది అంటారు చూసే గణేష్ సినిమాలా కానీ మన వెంకటేష్ చెప్తాడు, ఎనీ టైమ్ సింగిల్ హ్యాండ్ గణేష్ అన్నట్టు అలా. సో రెడీ, దా చూసుకుందాం అన్నాడు. ఇలా పలికి భయానక కర్మలను ఆచరించే ఆ ముగ్గురు యోధులతో యుద్ధం చేయ పూనుకొని జరాసంధుడు తన పుత్రుడైన సహదేవుని పట్టాభిషేకానికి ఆజ్ఞ ఇచ్చినాడు. పిమ్మడి యుద్ధం సమీపంగా జరాసంధుడు కౌశికుడు, చిత్రసేనుడనే నిర్జీవులైనటువంటి తన సేనాపతులను స్మరించాడు. ఎవరి పేర్లను పూర్వం హంస డింబకులని కీర్తించామో వారే వీరు. హంస డింబకులు, వారి పేర్లేంటి? కౌశికుడు, చిత్రసేనుడు అనమాట. సో వారిని స్మరించాడు. ఇక అదే సమయంలో పురుషులలో శ్రేష్ఠుడు, అభిమానవంతుడు, సత్య ప్రతిజ్ఞ గలవాడు, సింహ పరాక్రమవంతుడు, వసుదేవ కుమారుడు, బలరాముని సోదరుడు శ్రీకృష్ణుడు దివ్య దృష్టిచే జరాసంధుని యొక్క పూర్వచరిత్రను స్మరించాడు. సింహంతో సమాన పరాక్రమం, భయానక పురుషార్థాలు ప్రదర్శింపగలంటూ జరాసంధుని వదన గురించి తెలుసుకున్నాడు. యదువంశీయులకు ఎదురు అవధ్యుడు. బ్రహ్మ వారానుసారం స్వయంగా అతడిని చంపడానికి ఇష్టపడలేదు. శ్రీకృష్ణ జరాసంధులకు పరస్పరం కలహం ఎలా ఏర్పడింది? అప్పుడు జరాసంధుడు యదుశ్రేష్ఠుడు శ్రీకృష్ణుని ఎలా జయించడని చెప్పేసి జనమేజయుడు మరల వైశంపాయని అడుగుతున్నాడు. కంసుడు మగధరాజు జరాసంధునకు ఏమవుతాడు? ఏ కారణంగా శ్రీకృష్ణుతో శత్రుత్వం కలిగింది? వైశంపాయన, ఈ వృత్తాంతాన్ని పూర్తిగా నాకు వినిపించు. మహాభారతంలో కథలెట్టి ఏదో అనుకున్నా కానీ ఇది అనుకో, జరాసంధుని చంపపోతున్నాడు రా బాబు అనుకుంటే మరల జరాసంధునికి కంసుడికి ఏ రకంగా అంటే జరాసంధుడు అదేవిధంగా కృష్ణుడికి మధ్య అసలు వైరం ఏంటి అని మరలా వైశంపాయనాన్ని జనమేజయుడు అడుగుతున్నాడు. అప్పుడు వైశంపాయనుడు చెప్తున్నాడు, రాజా, యాదవ వంశంలో బుద్ధిమంతుడు వసుదేవుడు పుట్టాడు. అతడు యాదవుల రాజైన ఉగ్రసేనుని నమ్మకమైనటువంటి మంత్రి. ఉగ్రసేనుని పుత్రుల్లో బలవంతుడు కంసుడు అందరికంటే పెద్దవాడు. ఓకే, యాదవ వంశంలో బుద్ధిమంతుడు వసుదేవుడు, అతడు యాదవుల రాజైన ఉగ్రసేనుని నమ్మకమైన మంత్రి. ఈ ఉగ్రసేనునికి బలవంతుడైన కంసుడు అందరికంటే పెద్దవాడు. సో ఉగ్రసేనుడు కొడుకు కంసుడు. ఆ ఉగ్రసేనుని యొక్క మంత్రుల్లో ఒకళ్ళు వసుదేవుడు. సో అతడు అన్ని శస్త్ర విద్యలలో ఆరితేరాడు. ఎవరు? కంసుడు. జరాసంధుని కుమార్తె అతని భార్య మిక్కిలి ప్రసిద్ధమైనది. రాజ్యశుల్కంగా తన భర్తను పట్టాభిషిక్తునిగా చేసే నియమంతో ఆమె జరాసంధుని నుంచే ఇవ్వబడింది. ఆ నియమ పాలనకే ఉగ్రసేనుని పెద్ద కుమారుడు అమోఘ పరాక్రమంతుడు కంసుడు మధుర నగరానికి మంత్రుల ద్వారా పట్టాభిషిక్తుడయ్యాడు. ఐశ్వర్య బలవంతుడై అతను తన తండ్రిని బందీని గావించి ఆ రాజ్యాన్ని మంత్రులతో కలిసి అనుభవించసాగాడు. తెలివి తక్కువైన కంసుడు వసుదేవుని మంచి ఆదేశాలను పాటించలేదు. ఆయన ధర్మబుద్ధి గల వసుదేవుడు ఆ రాజ్యాన్ని ధర్మంగా పరిపాలింపజేస్తున్నాడు. దైత్యేంద్రుడైనటువంటి కంసుడు మిక్కిలి ప్రసన్నుడై వసుదేవునికి దేవకుని పుత్రిక అయినటువంటి దేవకితో వివాహం జరిపించున్నాడు. దేవకుడు ఉగ్రసేనుని యొక్క సోదరుడు. సో అప్పుడు దేవకుని పుత్రిక అయిన దేవకుడు ఉగ్రసేనుని సోదరుడు. ఓకే, దెన్ కంసుడి యొక్క బాబాయ్ కూతురు ఈమె ఎవరు? దేవకి, కృష్ణుడి యొక్క తల్లి అనుకోవచ్చు. ఇక వసుదేవుడు దేవకి దేవుని రథం ఎక్కించి తీసుకొని పోతున్నప్పుడు మహారాజు కంసుడు కూడా రథం ఎక్కి బయలుదేరాడు. ఆకాశంలో ఒక దేవదూత వాణి స్పష్టంగా వినిపించింది. వసుదేవుడు కంసుడు ఆ ఆశీర్వాదాన్ని విన్నారు. కంసుడా నేడు ఏ దేవకిని నీవు రథంపై తీసుకొని మధురకు పోతున్నావో ఆమె 8వ గర్భంలో నీ మృత్యువు జన్మిస్తాడు. ఆ ఆకాశవాణి మాటలను విని కంసుడు పరమ దుర్బుద్ధి కలవాడై పదునైన ఖడ్గాన్ని తీసి ఆమె శిరస్సును ఖండింపబోయాడు. అదే సమయాన్ని వివేకైనటువంటి వసుదేవుడు నవ్వుతూ క్రోధవసుడైనటువంటి కంసును ఓరడిస్తూ అతడిని బ్రతిమాలుకొన్నాడు. రాజా, అన్ని ధర్మములందు స్త్రీ చంపకూడదని ఒక నిర్ణయం. హఠాత్తుగా నిరపరాధి అబలైనటువంటి ఈమెను ఎందుకు చంపబోతున్నావు? నీకు దేనివల్ల భయమో దానిని నీవు తొలగించుకోవచ్చు, ఈమెను రక్షించుకోవచ్చు, నీ ప్రతిజ్ఞను రక్షించుకోవచ్చు. ఈమె 8వ గర్భంలోని పుత్రుడిని వెంటనే నాశనం చేయి, నీకు రాగల ఆపద నివారింపబడుతుంది అని చెప్పేసి అన్నాడు. సో వాట్నెస్ రేపు డిస్కస్ చేద్దాం. సో ఈరోజు మనకు కొత్తగా ఏం తెలిసిందంటే కంసుడికి సొంత చెల్లెలు కాదు ఈమె. ఎవరు? దేవకి. దట్ మీన్స్ మన కృష్ణుని యొక్క తల్లి. కంసునికి సంబంధించి తండ్రి వచ్చేసి ఉగ్రసేనుడు. ఆ ఉగ్రసేనుడికి వచ్చేసి వసుదేవునికి దేవకి నుంచి పెళ్లి చేశాడు. ఈ దేవకి ఎవరు?
దేవకుని యొక్క పుత్రిక. ఈ దేవకుడు ఎవరు? ఉగ్రసేనుడికి తమ్ముడు. ఈ ఉగ్రసేనుడు ఎవరు? కంసుడికి తండ్రి. సో ఇది కథ. సో రిమైనింగ్ రేపు డిస్కస్ చేద్దాం.